అండి. షిప్లో టాయిలెట్ సిస్టమ్ ఎలా ఉంటుందని చాలామంది డౌట్ ఉంటుంది కదా. అంటే ఈ లెట్రిన్కి వెళ్ళిన తర్వాత దాన్ని డైరెక్ట్ వాటర్లో వదిలేస్తారా ఎలాగని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. అది క్లియర్ చేయాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇది షిప్లో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అండి. ఇప్పుడు ఈ ప్లాంట్ నుండి మన టాయిలెట్ నుండి లెట్రిన్ నుండి వచ్చిన వ్యర్థాలన్నీ ఈ సిస్టమ్ ద్వారా అయితే క్లియర్ చేసి మళ్ళీ మనం నీళ్ళలోకి వదలటం కానీ లేకపోతే ట్యాంకుల్లో స్టోరేజ్ చేయడం కానీ ఈ సిస్టమ్ ద్వారా నుండి అయితే అవుతుందన్నమాట. ఇలా ప్రతి ఒక్క క్యాబిన్లో ఉన్న కమౌండ్ నుండి అయితే కనెక్షన్ అయితే ఉంటుంది. ఈ పైప్ లైన్ ఉంది కదా, ఆ పెద్ద పైప్ లైన్కి అలా అందరి క్యాబిన్ నుండి వచ్చే కనెక్షన్లన్నీ వచ్చి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లోకి అయితే వస్తాయి. ఇప్పుడు ఈ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ క్లీనింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఓపెన్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇది నార్మల్గా ఎవ్రీ టైం ఇలా క్లీన్ చేసి మెయింటెనెన్స్ అయితే చేస్తారు. Like this. It will like this, huh? Yeah, it's already like that. And after that, Overboard. ఈ ప్లాంట్లో అయితే వచ్చిన మలాన్ని 2-3 స్టేజీల తర్వాత బ్యాక్టీరియాతో చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసి దాని తర్వాత ఓవర్బోర్డ్ అయితే పంపిస్తాము. అదే ల్యాండ్కి కొంచెం దగ్గరలో కనుకుంటే ట్యాంకుల్లో అయితే నిల్వ చేసి తర్వాత అయితే బయటికి ఓవర్బోర్డ్ అయితే చేస్తాం అన్నమాట. చూసారు కదా, ఇలా అయితే మెయింటెనెన్స్ చేస్తారండి. ఎవ్రీ టైం ఇలా క్లీనింగ్ చేసి ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేస్తూనే ఉంటారు. ఇవైతే డిశ్చార్జ్ పంపులు అనమాట. ఈ పంపుల ద్వారానే ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ నుండి ఓవర్బోర్డ్ అయితే పంపింగ్ చేస్తూ ఉంటారు. ఇక ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ లైన్లు ఒకటేమో ట్యాంకీలోకి వెళ్తుందండి, ఒకటేమో ఓవర్ బోర్డ్ అనమాట. చూడవచ్చు మీరు. We'll go to cargo hold, bilge tank. Overboard is this one. ఓకే. ఇలా అయితే ఉంటుందండి షిప్లో ఈ టాయిలెట్ సిస్టమ్ అంటే సివేజ్ సిస్టమ్ అనేది. డైరెక్ట్గా మలాన్ని బయటకు అయితే వదలరు. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా కొన్ని కెమికల్ సాయంతో వాటిని పార్టికల్స్గా చేసి అప్పుడైతే బయటికి పంప్ అవుట్ అనేది చేస్తారనమాట. ఇలా సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే క్లీనింగ్ మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి. చూసారు కదా. ఇలా సివేజ్ ట్రీట్మెంటే కాకుండా ఈ గ్రే వాటర్ అని అంటే ఈ షవర్ నుండి వచ్చిన వాటర్, ఏదైనా వేస్ట్ వాటర్ ఇలా ట్యాంకులు నిండిపోయినప్పుడు ఇలా ట్రక్కుల ద్వారా అయితే డిశ్చార్జ్ అయితే చేస్తామండి. ఇలా వేస్ట్ ఆయిల్స్ కానీ ఆయిల్ స్లడ్జ్ అని ఇలాంటివన్నీ ఇలా ట్రక్కుల ద్వారా అయితే ఇస్తామన్నమాట.
ఈ కంటైనర్ షిప్లకి ఒకసారి పోర్ట్లు కొంచెం దగ్గరగా ఉంటాయండి, దానివల్ల ప్రతిసారి పంపౌట్ చేయడానికి అయితే కుదరదనమాట. అలా ట్యాంకులో నిల్వ చేసి ఇలా షోర్కి అయితే ట్రక్కుల ద్వారా డిశ్చార్జ్ అయితే చేస్తాము. చూడొచ్చు మీరు. షిప్లో ఏదైనా ఉంటే బయటికి విసిరేస్తారని అనుకుంటారేమో, అలా కాదండి. ఇది గార్బేజ్ రూమ్ అని సపరేట్గా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా దీనికది సపరేట్గా అయినా పెట్టాలి. ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్, వేరే పేపర్ అయితే పేపరు, ఇవన్నీ విడిగా అయినా పెట్టాలన్నమాట. ఇలా దేనికది సపరేట్ చేసి గార్బేజ్ అయితే ఇలా స్టోరేజ్ అయితే చేసి పెడతామండి. ఇప్పుడు పోర్ట్ వచ్చిన తర్వాత పోర్ట్లో గార్బేజ్ వ్యాన్ వస్తే గార్బేజ్ వ్యాన్కి చేయటం, లేకపోతే వాళ్ళు బిన్ పెడితే బిన్లో మనం డిశ్చార్జ్ చేయాలి. ఇది గార్బేజ్ కంపాక్టర్ అంటారండి. ఇది దేనికంటే మన ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇలా కూల్ డ్రింక్ టిన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి విడిగా పెడితే ప్లేస్ ఎక్కువ ఆక్రమిస్తాయి కాబట్టి వాటిని కొంచెం క్రష్ చేసి కొద్దిగా చిన్న సైజు లాగా చేసి మనం ప్యాకింగ్ అయితే చేస్తే కొద్దిగా ప్లేస్ కలిసి వస్తుంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తాము. చూసారు కదా, ఈ గార్బేజ్ కోసం అయితే వీళ్ళు బిన్ అయితే పెట్టారు. ఇప్పుడు స్క్రాప్ మన వాళ్ళు డిశ్చార్జ్ అయితే చేస్తున్నారు అనమాట. స్క్రాప్ మొత్తం అయిన తర్వాత ఇప్పుడు ఉన్న లోపల ఉన్న గార్బేజ్ ఇవన్నీ మొత్తం ఈ బిన్లో అయితే వేయాలి. చూడొచ్చు మీరు. అలాగే అందుకనే సీలో ఏది ఒక్క చిన్న వస్తువు కూడా పారేయటం అనేది జరగదండి. అంత ఇలాగా ల్యాండ్కి అయితే డిశ్చార్జ్ చేస్తాము. ఎంతైనా పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి వాళ్ళు పెట్టిన రూల్స్ని కానీ అన్నీ కంపల్సరీగా పాటిస్తామండి. చూశారు కదా, చివరికి బిన్ అయితే ఫుల్ అయిపోయిందండి. మా షిప్లో ఉన్న గార్బేజ్ అంతా ల్యాండ్కి అయితే డిశ్చార్జ్ చేసాము.